ఆర్ఎస్ ప్రవీణ్ ని ఇంగితం లేని మాటలు. ఎమ్మెల్సీ విప్ అద్దంకి దయాకర్. సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వాడకంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంగితం మరిచి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. సీఎంపై ఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేయటం మానుకోవాలని, కల్వకుట్ల కుటుంబానికి బూడిగం చేయటం ఆపాలని అద్దంకి హితవు పలికారు. సీఎల్పీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ దుష్ప్రచారమే ధ్యేయంగా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కుటుంబాలతో పాటు సీఎంఓ అధికారులు కూడా హెలికాప్టర్లు వాడిన విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ రక్షణ కోసం గతంలో ఏకంగా 30 బుల్లెట్ల ప్రూఫ్ కార్లను తయారు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్తుంటే సామాన్య ప్రజలు రోడ్లపై గంటల తరబడి నరకం అనుభవించేవారని, కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తన భద్రతను కూడా పక్కన పెట్టి కేవలం 3 వాహనాల కాన్వాయ్లతో సామాన్యులుగా ప్రయాణిస్తున్నారని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే స్థాయి బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు లేదని, ఆయన ప్రశ్నల్లో సమాధానం చెప్పడానికి తాము సరిపోతామని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎంఏ ఫహీం అన్నారు. గాంధీ భవన్లో శనివారం ఆయన మాట్లాడుతూ సీఎంపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న హరీష్ రావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మిషన్ కాకతీయను కమిషన్ కాకతీయగా మార్చారని, కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో పాలమూరులో 14 స్థానాలు గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్న హరీష్ రావు ముందు మెదక్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో చూసుకోవాలన్నారు. అక్కడ కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు.